ఓం నమ శివాయ. హర మహాదేవ్ శంభో శంకర. అన్నవరం ఉదయం రీచ్ అయ్యాం 4 గంటలకే. నైట్ అంతా జర్నీ. ఇంకా ఇప్పుడు అందరూ స్నానాలు చేసి అన్నవరం దర్శనానికి వెళ్తున్నాం మేము. ఇది వచ్చేసి కింద పార్కింగ్ మన అన్నవరం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. సేమ్ తిరుపతి లాగే చేస్తున్నారు. అక్కడ కనిపించే లైటింగే తిరుపతి. శంకు చక్రం నామం ఆ లైటింగ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అన్నవరం కింద బస్సులు ఉంటాయి. గవర్నమెంట్ బస్సెస్ 10 రూపాయల టికెట్స్. ఇందులో వెళ్ళాలి. ఏ బస్సు బస్సు ఇది కొండపైకి తీసుకెళ్తుంది. మా ఒక స్వామి ఉన్నాడు మూర్తి అని. ఆ స్వామి కొరకు వెయిట్ చేసిన ఇప్పటికి గంట సేపు ఆగింది. బస్సులు అయితే ఎవరు లేరు. ఇప్పుడు దాకా ఫుల్ అయిపోయాయి బస్సెస్ అన్ని. ఉదయం టైం ఎంత సార్? 5:30. ఒక్కొక్కరు ఒక టైం చెప్తున్నారు. టైం అయితే ఇప్పుడు ఎంత అయిందబ్బా? 6 కరెక్ట్ గా 6 అయింది. 6 నిమిషాలు. మా సార్ ఊరితో నవ్వుతుంటాడు. ప్రతి దానికి నవ్వుతుంటాడు. నవ్వుతే చాలా ఆరోగ్యం. నవ్వండి, నవ్వుతూనే ఉండండి జీవితాంతం. ఇంట్లో ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీకే చెప్పేది ఓం నమ శివాయ. రండి మాలాగా యాత్రలకి అన్ని తిరగండి. ఎప్పుడు కలుగుతుంది ఈ భాగ్యం? డబ్బులు ఇప్పుడు ఉంటాయి, రేపు పోతాయి. ఏం అప్పు చేసాను రండి పోదాం. హరి ఓం విట్టాలా. వస్తాయి దేవుడు ఇస్తాడు. మళ్ళీ డబ్బులన్నీ ఇంకా అయిపోతాయి. ఓం నమ శివాయ. డబ్బులు ఊరికే రావు. వెళ్తున్నాము. పైన విశిష్టత ఎంతో, ఇక్కడ హైలైట్ ఏంటో కనుక్కోవాలా. ఇంకా ప్రసాదం హైలైట్. అన్నవరం ప్రసాదం ఎప్పుడు ఇస్తాం. తిండి మీదే ఉంటుంది ప్రసాదము. అది ఇది అనుకుంటూ ఉంటుంది. తర్వాత అప్డేట్ ఇస్తాం. ఇంకా ఏం చెప్పినాడు ఇన్నాడు. అన్నవరం ప్రసాదం సూపర్ ఉంటుంది. తింటా లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిగా సునీల్ M47. ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మమ్మల్ని స్ఫూర్తిగా కోరుకుంటే కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ నొక్కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సునీల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమంటే మాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు. ఏదో కొంచెం కొంచెం చేస్తున్నాం చిన్న చిన్నగా. ఇప్పుడే మానిటైజ్ అయింది. 3,000 మంది వచ్చినారు ఫ్రెండ్స్. ఓటుతో 1,00,000 రూపాయలు సిల్వర్ ప్లేట్ తెచ్చుకుంటాము. ఎంత డూప్లికేట్ తెచ్చుకుంటాము. 100-200తో దాన్ని తెచ్చి తీసుకెళ్ళాం. పెడతారా? 1,00,000 మంది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ధర్మకోలతో చేసుకుంటారు ఫ్రెండ్స్. అట్లా అని చెప్పి కోటేం తెలుసుకుంది వీళ్ళకి. ఓ నమ శివాయ. చాలా లేట్ అయిపోయింది. నిద్రపోయేది కాదు, నీ వల్ల గంట ప్రయాణం మాకు వృధా అయిపోయింది. టైమింగ్ మాకు టైం లేదమ్మా. చాలా లేట్ చేశాడు. ఇంకోసారి ఇలా మీకు ఇంకా 2 ఇప్పుడైతే బస్సులో వెళ్తున్నాం మేము. కొండ ఎక్కుతున్నాం. అన్ని దేవస్థానాలు కొండ మీద ఉంటాయా? ఏమైనా చిన్న వెహికల్స్ వస్తే ఇక్కడ ఆపుకోవచ్చు. పార్కింగ్ కార్లు గిర్లుగా కార్ పార్కింగ్. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. మొబైల్ అలో లేదంట. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇది.
మొబైల్ అలో లేదు, అలో లేదంట. క్లైమేట్ కూల్ ఉంది. స్వామి బొట్టు పెట్టాడు. ఓం నమః శివాయ, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడే సత్యనారాయణ దేవస్థానం లోపలికి వచ్చాము. ఇక్కడ ఉచిత దర్శనం ఉంది, డబ్బులు ఇచ్చే దర్శనం కూడా ఉంది. మొబైల్ అలా లేదు ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అయిపోయి పార్కింగ్కి వెళ్తున్నాం. కింద పార్కింగ్లో బస్సు పార్క్ చేసాము. ఇంకా దర్శనం అయితే బాగా అయింది. ఓం నమో నారాయణాయ. ఇది అన్నవరం బ్యాక్ సైడ్, ఇది వ్యూ పాయింట్. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇది వచ్చేసి మెట్ల మార్గం. ఇది నడుచుకుంటూ వెళ్తే ఇలా వెళ్ళచ్చు, నడకదారి ఇది. చాలా దూరం ఉంది ఇంకా ఎక్కే చోట. మేము అదే నడకదారి అదే అనుకున్నాము, ఎక్కే చోట అని. యాక్చువల్ ఇంకా ముందుకుంది. అవకాశమే ఎందుకు అట్లా ఆశపడతారు? రైట్ స్వామి, తెలియదు కదా, మేము భయపడి మేము ఇంకా ముందుకెళ్తా అనుకో, కానీ తిప్పు వస్తాం స్వామి. సత్యదేవుని సత్య మార్గం అంటే అన్నవరం చుట్టూ మొత్తం తిప్పుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి రావాలి. ఇక్కడికి తెచ్చినాడు డ్రైవర్ చాలా మంచోడు. మణి స్వామి. స్వామి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వెళ్ళేటప్పుడు ఈ స్వామి ఉన్నాడు, వచ్చినప్పుడు కూడా ఈ స్వామి ఉన్నాడు. ఇదే బస్సులో వచ్చాము అన్నవరంలో. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు మా బస్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ బస్సులో పార్క్ చేశారు. సేమ్ అదే బస్సులో వెళ్ళాము, అదే బస్సులో వచ్చాము. తెల్లారింది. ఇదే మా గ్రౌండ్. ఇది చాలా పెద్దగా ఉంది గ్రౌండ్. టిఫిన్ భోజనం రెడీ చేస్తున్నారు మా కోసం సామాన్లు. ఒగ్గాని చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. ఆల్రెడీ అంతా మొత్తం అయిపోయింది. వేడి వేడి ఒగ్గాని బజ్జీ. దర్శనం విషయం అంతా అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరేదే. నెక్స్ట్ సింహాచలం. మేము ఈ యాత్రలో ఇది కూడా సహాయం చేస్తున్నాం అందరికి. మన స్వామి అంజస్వామి పైన ఇట్లా పైన పైన కలుపుతున్నాడు. అందరు చేతులు కలిపితే మరి అన్ని చేస్తాడు మా స్వామి. ఏం హోటల్లోనే లేదులే కానీ అన్ని చేస్తాడు. పనితనం సేవకుడు మా నల్లా స్వామి. అదే జగ్గి ఓడే జగద్గురు. మొగ్గానా ఇక్కడే ఆయన ఎదురుగా. జీ ఉదయం టిఫిన్ సింహాచలం. సారీ ఎవరిది అన్నవరంలో. హైవేలో టీ హోటల్ దగ్గర సమోసా టీ స్నాక్స్ వరకు ఆపాము. బస్సు అక్కడ ఆగింది. ఒక సంఘటన జరిగింది, చెప్పరాదు. చాలా వర్ణాతీతం. నాకైతే తల వస్తుంది. ఏదో డ్రోన్ పాపం అడిగినట్టు ఇచ్చాడు. ఆ డ్రోన్ ట్రయల్ కొడదామంటే అది ఒకేసారి పైకి లేపాము, మిస్ అయిపోయింది. డ్రోన్ మిస్సింగ్. టైం బ్యాడ్. ఓం నమః శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఎవరో బాగా గట్టి తిప్పుతున్నారా శివయ్యలు. ఏం కాదు. ఇతని వల్లే పైనకి పోయింది డ్రోన్. వెళ్తున్నాడు కదా.
పైకి లేవని లేపిలే అదే వెళ్ళిపోయేది. సింహాచలంకి వెళ్తున్నాము దేవస్థానం. ఇక్కడ బస్సు పార్క్ చేసి ఇక్కడ నుంచి ఆటోలో ఇట్లా వెహికల్ వెళ్ళాలి. అదే కార్లో వచ్చింటే డైరెక్ట్ వెళ్ళేవాళ్ళము. వెళ్ళేటప్పుడు ఆటోలో, ఇప్పుడు రిటర్న్ బస్సులో వెళ్తున్నాం. వెళ్ళిన పని అయితే కాలేదు, వైజాగ్లో ఉన్నాం ప్రస్తుతానికి. అయితే ఫోన్ చేసేసారు, సామాన్ ఫోన్ చేస్తున్నారు. వచ్చి యాక్చువల్లీ వేరే పని మీద వచ్చినాము. అక్కడ షాప్స్ లేవని పని చేశారు. కొంచెం కాస్త ఆటోలో వెళ్ళి తీసుకున్నామని షాప్కి వస్తే ఇంకా ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. అంతా ఉల్టా పల్టా అయిపోయిన పని. పొద్దున గెలిచేయండి, ఇప్పుడు గెలిచేయండి చెప్పరాదు. వర్ణా తీర్థం అంతా ఓం నమః శివాయ అనాథ మహాదేవ శంభో శంకర. యాత్ర అంటే రేఖంటారు యాత్ర, మన ప్రాణయాత్ర. బస్సులో ఆటోలో తిరుగుతున్నారు వైజాగ్ మొత్తం. నెక్స్ట్ పూరి జగన్నాథ్కి వెళ్తున్నాం. ఓం నమః శివాయ. బస్సు అయితే వెళ్ళిపోయింది మా బస్సు. యాక్చువల్ 3 బస్సులు. ఇది ఇంకో బస్సు మా కోసమే అనుకున్నా, ఎవరి కోసం ఆగిందో తెలియదు. ఇది ఎంత దూరం ఉంటారు? 2 కిలోమీటర్లు. ఈ ఆటోలో వచ్చాము. 20 రూపాయలు తీసుకున్నాడు. డబ్బులన్నీ చిల్లర ఖర్చులు వెళ్ళిపోతుంటాయి మామూలే. అప్పుడే లైన్లో నిలబడారు వంట భోజనాలకి. మమ్మల్ని వదిలేసి వచ్చారు అందరు. అప్పుడే భోజనాన్ని తింటున్నారు. ఇలా ಅಂದ್ರೆ ಇಲ್ಲ. ఓం నమః శివాయ హర మహాదేవ శంభో శంకర. ఇచ్చాపురం బార్డర్లో మేము టీ తాగుతున్నాము. వంట చేయడానికి వాళ్ళు సామాన్లన్నీ దించారు. ఇప్పుడు వంట కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ వంట కార్యక్రమం ఉంది. మా కోసం సపరేట్ టిఫిన్ చేసుకోవాలి మేము. కడక్ రోటీ, గుత్తంకాయ. వాళ్ళు ఏదో చేసుకుంటారు లైట్గా ఫుడ్. మేము జస్ట్ టీ తాగామని టీ తాగకి వచ్చాము. రేపు పూరి జగన్నాథ్ దర్శనం. ఓం నమః శివాయ భోలేనాథ్. టోల్ గేట్ దగ్గర ఆపి టీ తాగొచ్చాం మేమైతే. వీళ్ళు వంట పెట్టారు, వంట చేస్తున్నారు సోమలు. మా తోడు ఒక శివయ్య ఉన్నాడు. ఏం శివ, ఏం సమాచారం? ఏం చెప్పపా, ఏం సమాచారం? అంటే భిక్ష భిక్ష చెప్పనా? అనుకూలం అంటే మనకు అనుకూలం ఫుడ్ విషయంలో అంటే మాకు కాలువకాలు చుట్టుకాయలు ఉంటే మాకు స్నానం చేసే కదకి ఫెసిలిటీ ఇస్తున్నారు. నీకేమన్నా కాదు, నీకేమన్నా టీ కాఫీ టిఫిన్ ఏమన్నా కావాలంటే మా మూర్తి సమడుగు చూసుకుంటాడు దాత. చూసుకుంటాం. మీకేమైనా అడగండి శివయ్య, మీకేమైనా కావాలన్నా అడగండి. నువ్వు మా ఆయనకు ఉండాలను అంతే, మాతో పాటు రావాలా. అన్ని ఫెసిలిటీ వస్తాయి, అన్ని చేసుకుంటాం. ఇప్పుడు ఈ మాతా సామూలు టిఫిన్ చేస్తున్నారు రెడీ. కాయ కూడా పెట్టారు, బెండకాయ, క్యాబేజీ. ఇప్పటి వరకు అందరు రెస్ట్ తీసుకున్నారు. వంట రెడీ అయ్యేది. ఇప్పుడు వంట రెడీ అయింది. ఇప్పుడు నైట్ తినేసి బయలుదేరుతాం.